సార్ ఇప్పుడు ఈ యుద్ధాలు మిడిల్ ఈస్ట్‌లో యుద్ధాలకి ప్రధాన కారణం ఎనర్జీ పాలిటిక్స్ అదేవిధంగా డిఫెన్స్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్‌లు అని చెప్తున్నారు. మీరేమంటారు? తప్పనిసరిగా అండి. దేర్ ఎనర్జీ ఈస్ సంథింగ్ పాలిటిక్స్. కాల్డ్ ఎనర్జీ పాలిటిక్స్, ఫుడ్ దేర్ ఆర్ మెనీ సెక్యూరిటీస్ అండి. హ్మ్. ద వెరీ కానోటేషన్ ఆఫ్ సెక్యూరిటీ హ్మ్. హాస్ ఎక్స్‌పాండెడ్ పవన్ సార్. హ్మ్. సెక్యూరిటీ అంటే లాఠీ పట్టుకొనుండే పోలీస్ మ్యాన్ గాదు, గన్ పట్టుకొనుండే మిలిటరీ మ్యాన్ గాదు. హ్మ్. సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ అని. ఇది హ్యూమన్ సెక్యూరిటీ అనుకోండి సార్. హ్మ్. ఇది నేషనల్ సెక్యూరిటీ అనుకోండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆ హ్మ్. 2 ఒకటేనా హ్మ్. అని మన ప్రేక్షకులకి నేను క్లారిటీ ఇస్తా. హ్యూమన్ సెక్యూరిటీ అంటే మనిషికి కావాల్సిన ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఎంప్లాయ్‌మెంట్ సెక్యూరిటీ, హ్మ్. సెల్ఫ్ ఎస్టీము, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, విమెన్ రిలేటెడ్ సెక్యూరిటీ. ఇట్ కాన్స్టిట్యూట్స్ పవర్టీ రిడక్షన్. ఇట్ కాన్స్టిట్యూట్స్ హ్యూమన్ సెక్యూరిటీ. వాట్ కాన్స్టిట్యూట్స్ నేషనల్ సెక్యూరిటీ ఏంటంటే మన బోర్డర్స్‌ని కాపాడుకోవాలి. హ్మ్. మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఉండాలి. హ్మ్. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అయిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌తో పాటు సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఐబీ, రా, హ్మ్. పోలీస్, కస్టమ్స్ వీళ్ళందరూ కలిసి నేషనల్ సెక్యూరిటీ ఆర్గాన్స్ అనమాట. ఈ నేషనల్ సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ 2 కలిసి కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ మోడల్‌గా ఎమర్జ్ అయినప్పుడే శరీరం మొత్తము ఒక చక్కటి ఆకారంలో ఉంటది. హ్యూమన్ సెక్యూరిటీ అంటే లెట్స్ సే 2 లెగ్స్ అనుకున్నాం సార్. హ్యూమన్ సెక్యూరిటీ మీద డబ్బులు ఖర్చు పెట్టకుండా ఓన్లీ నేషనల్ సెక్యూరిటీ మీద డబ్బులు ఖర్చు పెట్టామనుకోండి సార్, కూలిపోయిద్ది బిల్డింగు. హ్మ్. హ్యూమన్ సెక్యూరిటీ అంటే ఏంటి? విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, అంతర్గత భద్రత వీటి మీద డబ్బులు ఖర్చు పెట్టకుండా ఓన్లీ బోర్డర్ సెక్యూరిటీ, శాటిలైట్సు, ఆర్మ్సు, ఎమ్యునేషన్సు, ట్యాంక్సు, బీ-2 స్టెల్త్ బాంబర్సు, ఎఫ్-15, ఎఫ్-16, ఎఫ్-18, ఎఫ్-22 స్టెల్త్ బాంబర్సు, డ్రోన్సు వీటి మీదే ఖర్చు పెట్టామనుకోండి, వీటిని నెగ్లెక్ట్ చేస్తా హ్మ్. ఏది ఈ కనీస అవసరాలైన ఫుడ్డు, హెల్త్, వాటర్ ఏమవుద్దండి? హ్మ్. ఇది బాగా వీక్‌గా ఉంటది. హ్యూమన్ సెక్యూరిటీ కింద గాబట్టి, నేషనల్ సెక్యూరిటీ పైన కనిపించే బిల్డింగు ఇది కూలిపోద్ది. రానున్న రోజుల్లో జియో 2 పాలిటిక్స్‌ని. హ్మ్. పవన్ సార్ లాస్ట్ మాట సార్ క్షమించండి. 2 కాంప్రహెన్సివ్‌గా నేనే ప్రైమ్ మినిస్టర్ అయితే ఐ హావ్ టు అలొకేట్ బడ్జెట్ టు హ్యూమన్ సెక్యూరిటీ నీడ్స్ అండ్ ఆల్సో నేషనల్ సెక్యూరిటీ వాంట్స్. ఈ రెండిటిని కలగలిపి దే ఆర్ ద 2 సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. హ్మ్. బొమ్మ, బొరుసు 2 ఉంటేనే నాణానికి విలువ. అవును. సో నేషనల్ సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ ఆర్ ద 2 సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ అనే విధంగా ద ప్రెసిడెంట్ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ విల్ హావ్ టు థింక్, విల్ హావ్ టు రీఇంజినీర్, రీకన్‌స్ట్రక్ట్, రీబిల్డ్ ద ఎంటైర్ నేరేటివ్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటూ హ్యూమన్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ. తద్వారా కాంప్రహెన్సివ్, హోలిస్టిక్, ఆర్గానిక్ సెక్యూరిటీ మోడల్ ఎమర్జ్ అవ్వాలి. ఓకే. ఈ జియో పాలిటిక్స్‌ని భవిష్యత్తులో ఏది డిసైడ్ చేస్తుంది? అంటే ఎనర్జీ పాలిటిక్సా? లేకపోతే టెక్నాలజీనా? లేకపోతే సప్లై చైనా? ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఇందులో చూస్తున్నాం గదా! ఆల్ పుట్ టుగెదర్. యూ హ్మ్. పుట్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ. హ్మ్. మీరు చెప్పిన ప్రతి మాటని కలిపితే ఒక పూసల దండ అవుద్దే. హ్మ్. సేమ్ అంతే సార్. యూ హావ్ టు కనెక్ట్ ద డాట్స్. డాట్స్. ఎనర్జీ సెక్యూరిటీ ఈస్ యాస్ ఇంపార్టెంట్ యాస్ ఫుడ్ సెక్యూరిటీ. హ్మ్. ఎనర్జీ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, కోస్టల్ సెక్యూరిటీ, మారిటైమ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, హ్మ్. ఈ అన్నిటితో పాటు ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ. హ్మ్. వీటన్నిటితో పాటు ఇన్క్లూజివ్, డెమోక్రటిక్, రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్మ్. డేటా సెక్యూరిటీ. యు సీ టెక్నాలజీ అండ్ సెక్యూరిటీ సప్లై చైన్. సప్లై చైన్. హ్మ్. సప్లై చైన్ ఈస్ యాస్ ఇంపార్టెంట్. సప్లై చైన్ అయితే ఫుడ్ దొరకదు. అవును. సరిగ్గా షిప్పులు ప్రయాణం చేయకపోతే మీకు రైతులకి పండించడానికి యూరియా దొరకదు. హ్మ్. మనం కారేసుకొని బైకేసుకొని ఆఫీస్‌కి రావడానికి పెట్రోల్ ఉండదు. అవును. ఇంట్లో ఉప్పు, పప్పు ఉండదు. ఎందుకంటే ఎరువులు, ఆయిలు ఇవన్నీ అంటే వింటున్నాం కదా! ఇప్పుడు సమస్య. పవన్ సార్ 21వ శతాబ్దంలో హ్మ్. యుద్ధ రీతి, యుద్ధ నీతి మారిందని నిన్న గూడా చెప్పాను హ్మ్. సార్. ఇక్కడ మనకి ఒక్కటే సార్ మనం హ్మ్. గమనించాల్సింది పవన్ సార్. మనం ఇంటర్ కనెక్టెడ్ మల్టీ పోలార్ వరల్డ్‌లో ఉన్నాం సార్. ఎవ్వడు తురుంకాన్ కాదు. ఎవడన్నా వాడు తురుంకాన్ అనుకుంటే ఒక కంట్రీ, వాడి గొయ్యి వాడు తీసుకున్నట్టు షీ ఈస్ డిగ్గింగ్ హర్ ఓన్ గ్రేవ్ ఇఫ్ హీ ఆర్ షీ థింక్స్ హీ ఆర్ షీ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. హ్మ్. ఇట్ ఈస్ ది ఇంటర్ కనెక్టెడ్, కోఆపరేటివ్, కొలాబరేటివ్ వరల్డ్ గాని హ్మ్. నాట్ కాన్ఫ్లిక్ట్ ఓరియెంటెడ్. హ్మ్. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ అగైన్. మన కామన్ సెన్స్ ప్రివేల్ అవ్వాలి. మానవ మతము, మానవ కులము, మానవ జాతి, మానవ మతము, హ్యుమానిటీ, హ్యూమనిజం, నాట్ సోషలిజం, నాట్ కమ్యూనిజం, నాట్ కమ్యూనలిజం, నాట్ కాస్టిజం, నాట్ రీజనలిజం, నాట్ పెరోకిలిజం. హ్మ్. ఓన్లీ వన్నిజం, హ్యూమనిజం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, గూగులైజేషన్, డిజిటలైజేషన్, చైనైజేషన్ ఇయన్నీ పక్కన పెట్టేయండి. హ్మ్. హ్యూమనైజేషన్ కావాలి. రైట్. ఓకే. హ్యూమనైజేషన్ కావాలి. ఆ హ్యూమనైజేషన్ విధంగా సాధించే విధంగా మన వేస్ అండ్ మీన్స్ ఉండాలి. హ్మ్. వీ హావ్ టు రీఅడ్జస్ట్, రీకాలిబ్రేట్, రీడైరెక్ట్, రీడెడికేట్ అవర్ సెల్వ్స్ టు అచీవ్ ద హ్యూమనైజేషన్ అండ్ హ్యూమనిజం. ఓకే. నెక్స్ట్ ఈ డయాస్పోరా గురించి మాట్లాడితే ఇండియన్ డయాస్పోరా, తెలుగు డయాస్పోరా. యెస్ సార్. ఇప్పుడు యుద్ధం మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న ఆ యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు ఇండియన్ డయాస్పోరా
అంటే యూఎస్‌లో ఉన్న ఇండియన్ డయాస్పోరా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అంటే బిజినెస్ విషయంలో కావచ్చు, పాలిటిక్స్ విషయంలో కావచ్చు, టెక్నాలజీ విషయంలో కూడా చాలా పెద్ద పెద్ద ఫార్చ్యూన్ 500 కంపెనీస్‌లో పెద్ద పెద్ద కంపెనీస్ అది మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇలాంటి ఐబీఎం కావచ్చు, వీటిలో సీఈఓ ర్యాంక్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇండియన్సే. ఈ ఇండియన్ డయాస్పోరా ఎటువంటి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు మనం ఈ సందర్భంలో? దట్స్ ఎ వెరీ స్మార్ట్ ప్రశ్న అనాలి మిమ్మల్ని. ఎందుకంటే వెరీ టైమ్లీ క్వెషన్ ఆల్సో. హౌ కుడ్ యూ టేక్ ద లెవరేజ్ ఆఫ్ డయాస్పోరా అంటే హ్మ్. భారత జాతి సంతతికి చెందిన భారతీయులు వేరే దేశాల్లో స్థిరపడి ఉన్నారు. మరి ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చాలా బలంగా ఉన్నారు. హ్మ్. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ అనే 5 పంచభూతాలని అవపోసన పట్టిన భారతీయ విద్యార్థులు అద్భుతంగా హ్మ్. చాలా ఐటీ కంపెనీలకి సీఈఓలుగా రాణిస్తున్నారు. అవును. అక్కడి నుంచి కింద వరకు చూసిన ఫస్ట్ తరం డాక్టర్స్ అమెరికాలో అవును. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ జనరేషన్, థర్డ్ హ్మ్. జనరేషన్, ఫోర్త్ జనరేషన్. వీ హావ్ ఆల్రెడీ ప్రూవ్డ్ వీఆర్ నన్ అదర్ దాన్, హ్మ్. నో లెస్ దాన్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్, ద మోస్ట్ పవర్ఫుల్ హ్మ్. లాబీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఈజ్ జూయిష్ లాబీ అని చెప్పాను మీకు. అవును. అంటే యూదులు హ్మ్. అమెరికాలో ఎకానమీ, ట్రేడ్, కామర్సు, మీడియా దున్నేస్తున్నారు వాళ్ళు. అవును. వాళ్ళకి సరి జోడుగా, సరి తగ్గ కౌంటర్ పార్ట్‌గా ఇండియన్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ హాస్ రైజెన్. హ్మ్. దాదాపు 5,000,000 ఇండియన్స్ ఉన్నారంట యూఎస్‌లో. 50,00,000 పైగా భారతీయులు జూయిష్ పీపుల్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌కి కంపీట్ అయ్యే విధంగా రైజ్ అయ్యాం మనం. హ్మ్. అత్యంత ఆదాయ వర్గాలు అమెరికాలో ఎవరయ్యా అంటే అమెరికన్ జూయిష్ పీపుల్ అండ్ ఇండియన్ అమెరికన్స్. దట్ ఈస్ 120,000 డాలర్స్ డాలర్స్. సో, యావరేజ్. హ్మ్. అమెరికన్ డ్రీమ్‌ని ఆ స్థాయిలో అందుకోగలిగాం మనం. ఎందుకు? బికాస్ ఆఫ్ అవర్ నాలెడ్జ్, బికాస్ ఆఫ్ అవర్ స్కిల్, బికాస్ ఆఫ్ అవర్ యాటిట్యూడ్. కేఎస్ఏ హ్మ్. నాలెడ్జ్, స్కిల్, యాటిట్యూడ్. బికాస్ వీ హావ్ ద ప్లాన్, వీ హావ్ ద ప్రిపరేషన్, వీ హావ్ ద పర్స్పిరేషన్ హ్మ్. సో దట్ వి ఆర్ ఏబుల్ టు ఇన్‌స్పైర్. హ్మ్. అండ్ వి ఆల్సో పవన్ గారు ప్రతి 7 డాక్టర్‌లో ఒక ఇండియన్ ఒక డాక్టర్. ఇండియన్ డాక్టర్. సో, హ్మ్. వీ హ్యావ్ అంటే నాలెడ్జ్ ఎకానమీ, నాలెడ్జ్ సొసైటీని మనం బాగా ఉపయోగించుకొని హ్మ్. ఆ స్థాయికెళ్ళాం సార్. హ్మ్. అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ అని హ్మ్. ద మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ జూయిష్ లాబీ ఇన్ ద యూఎస్ కాంగ్రెస్ అని చెప్పాను సార్. అవును. దాన్ని బేస్‌గా తీసుకొని నా పోస్ట్ డాక్టరేట్ చేశాను సార్. హ్మ్. ఎక్కడ? ఇజ్రాయెల్‌లో, అమెరికాలో. హ్మ్. ఐ గాట్ ఐవీఎల్‌పీ సార్. ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ కింద అమెరికన్ గవర్నమెంట్ ఎమర్జింగ్ లీడర్స్‌కి అవార్డ్ ఇస్తది. హ్మ్. ఐ గాట్ దట్ అవార్డ్ ఇన్ 2011 ఇట్‌సెల్ఫ్ అండ్ ఐ హాడ్ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, బీన్ టు 10 అమెరికన్ యూనివర్సిటీస్ ఆన్ దట్ ఫెలోషిప్. ఐవీఎల్‌పీ ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ కింద. హ్మ్. దాంట్లో భాగంగా నేను స్టడీ చేసి వచ్చిందేంటంటే భారతీయులు యూఎస్ ఇంపాక్ట్ అంటారు. యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మనము హ్మ్. సంజయ్ పూరి గారు 2001, 2002లో అప్పుడు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బ్రజేష్ మిశ్రా గారి టైంలో హ్మ్. యుఎస్, ఇండియా ఏ విధంగా ముందలకి వెళ్ళాలి, డయాస్పోరాస్ ఏ విధంగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి, రోల్ మోడల్ ఎవరయ్యా అంటే జూయిష్ డయాస్పోరా ఇన్ యునైటెడ్ స్టేట్స్, అవును. అంటే ఇజ్రాయలీ డయాస్పోరా ఇన్ యునైటెడ్ స్టేట్స్. హ్మ్. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అంటే ప్రధానంగా జూవిష్ లాబీ ఒకటి, ఇండియన్ లాబీ ఒకటి, చైనీస్ లాబీ ఇవి చైనీస్ ప్రధానంగా లాబీ, ఉంటాయి కదా! అరబ్ అమెరికన్ లాబీ ఈజ్ ఆల్సో రైట్. వెరీ పవర్ఫుల్. అవును. అరబ్ అమెరికన్ లాబీ ఈజ్ ఆల్సో వెరీ అవును. పవర్ఫుల్. కరెక్ట్. ఇటాలియన్ అమెరికన్, హ్మ్. క్యూబన్ అమెరికన్, జూయిష్ అమెరికన్, ఆస్ట్రేలియన్ అమెరికన్, అండ్ దెన్ బ్రిటిష్ అమెరికన్, హ్మ్. కెనడియన్ అమెరికన్. సో, ఆ నేషనాలిటీ, ఆ ఎథ్నిసిటీ బట్టి అమెరికాలో వచ్చి సెటిల్ అయ్యి, అక్కడ అమెరికాకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. ఈ మూడిట్లో ఈ లెజిస్లేచర్ ఉంది గదా! హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ హ్మ్. 434 అండ్ సెనెట్ 100 పీపుల్. హ్మ్. ఈ 2 సభల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి, వాళ్ళ దేశానికి ప్రోగా ఇన్ ఫేవర్ ఆఫ్ దోస్ కంట్రీస్. ఇక్కడ కేస్ ఇన్ పాయింట్ ఇండియా. హ్మ్. ఇండియాకి ఫేవరబుల్‌గా అమెరికా చట్టాలు చేయాలి. హ్మ్. అంటే ఏం చేయాలంటే, హ్మ్. మనం ఒక లాబీ గ్రూప్‌గా ఏర్పడి అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎనీవన్ కెన్ ఫార్మ్ ఏ లాబీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. హ్మ్. లాబీ యూ కెన్ రిజిస్టర్ యువర్ లాబీ హ్మ్. ఆర్గనైజేషన్ అండ్ లాబీ ఫర్ పాలిసీస్ దట్ యూ వాంటెడ్ టు సీ ఇన్ ద హ్మ్. డేస్ టు కమ్. హ్మ్. సో, ఆ దిశగా మనం చూసినప్పుడు హ్మ్. లాబీయింగ్ ఈజ్ ఏ లీగల్ థింగ్ ఇన్ అమెరికా. కరెక్ట్. అంటే ఇండియాలో లాబీయింగ్ ఈజ్ ఇల్లీగల్. ఆ! ఓకే. అక్కడ లాబీయింగ్ ఈజ్ లీగల్. హ్మ్. అందుకని ఏం చేస్తున్నారంటే పవన్ సార్, ఒక్క మాట చెప్తాను. యుఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ అనే ఒక ఇండియన్ అమెరికన్ లాబీ ఏర్పడి హ్మ్. అమెరికన్ గవర్నమెంట్, అమెరికన్ పాలిటిక్స్‌లో భారతీయుల ప్రాబల్యం పెరిగి
జూయిష్ లాబీ అయిన ఐపెక్ నుంచి మనం నేర్చుకొని హ్మ్. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌ని అంటే లోవర్ హౌస్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, సెనెట్ అంటే మన ఎగువ సభ హ్మ్. ఈ రెండిటిని ఎలా మేనేజ్ చేసి, ఎలా స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ చేయాలి. స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కమ్యూనికేషన్. హ్మ్. అంటే వ్యూహాత్మకంగా భారతదేశానికి ఏ పాలిసీల ద్వారా హ్మ్. ఎంత మేలు చేకూరుద్దనే దాని మీద మేధోమథనం బ్రెయిన్ స్టార్మింగ్ చేసి అవును. ముందలకెళ్ళాల్సిన విధంగా హ్మ్. ఈ లాబియింగు, ఈ హ్మ్. తెలుగు డయాస్పోరా, హ్మ్. ఇండియన్ డయాస్పోరా, మన తెలుగు డయాస్పోరా, ఔట్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా, హ్మ్. తెలుగు డయాస్పోరా ఈజ్ ఎక్సెప్షనల్లీ వెల్. హ్మ్. ఐ హావ్ టు మెన్షన్ హియర్ కొద్దిగా కమ్యూనిటీ పరంగా డివిజన్ వచ్చినప్పటికీ, హ్మ్. బట్ మన తెలుగు డయాస్పోరా ఈజ్ ఎక్సెప్షనల్లీ వెల్. బికాజ్ యు నో వై? ఐటీ ప్రాబల్యము మనది మూలంగా ఇంజినీర్స్, డాక్టర్స్ తెలుగు వాళ్ళు చాలామంది ఉండటం మూలంగా అన్నిటికీ మించి తెలుగు వాళ్ళందరూ తానా, ఆట, ఆప్తా, హ్మ్. నాటా అని అవును. డిఫరెంట్ కల్చరల్ ఆర్గనైజేషన్ స్లాష్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్‌గా విడిపోయినప్పటికీ దే ఆర్ పుట్ టుగెదర్. when we connect the dots, they have the enormous power to influence the local constituencies.